బ్రేకింగ్ న్యూస్ ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిని హర్షవీణ వ్యవహారంలో ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనే సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ నుంచే సదరు బాధితురాలితో శ్రీధర్ వీడియో కాల్ మాట్లాడారనే వార్తలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారాన్ని జనసేన అధిష్టానం అత్యంత సీరియస్ గా తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే శ్రీధర్ ను ఆదేశించింది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో శ్రీధర్ ఈ రోజు సభకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే నిన్న సాయంత్రమే అరవ శ్రీధర్ విజయవాడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయా లేక ప్రజాప్రతినిధిగా సభకు హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది. బాధితురాలు హర్షవీణ ఫిర్యాదుతో ఇప్పటికే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అయితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది ఇటు ఏపీలోని. సో ప్రెసెంట్ ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? ప్రెసెంట్ ఆయన విజయవాడలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అరవ శ్రీధర్ ప్రస్తుతానికి నిన్న సాయంత్రం విజయవాడకు చేరుకున్నట్టు తెలిసింది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదనే దానిపైన మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పార్టీ ఆయన వ్యవహారం మీద పార్టీ అధిష్టానం సీరియస్ అవడం, విచారణ కమిటీ వేయడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జనసేనలో ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన హాజరవుతారా లేదనే దానిపైన క్లారిటీ అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అసెంబ్లీ నుండి హర్షవీణతో మాట్లాడినటువంటి వీడియో కూడా బయటికి రావడం, దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేగడం కూడా జరిగింది. ఏకంగా అసెంబ్లీలో వీడియో కాల్ చేసి హర్షవీణతో మాట్లాడ వీడియోని కూడా బయటికి రావడం, ఇదంతా కూడా సోషల్ మీడియా వైరల్ అయిన ఈ నేపథ్యంలో ఆ వీడియోని అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ అధికారులు కూడా చూశారు. ఇప్పుడు దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు, దానిపైన ఇంకా అసెంబ్లీ నుండి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. కానీ ఇలాంటి తరుణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్న తరుణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా లేదనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఫోన్ చేసినా అందుబాటులోకి రావట్లేదు. అయితే ఆయన ఎమ్మెల్యేకు ఉన్నారు కాబట్టి యథావిధిగా అసెంబ్లీకి వస్తారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన అసెంబ్లీకి రమ్మని చెప్పిందా వద్దని చెప్పిందా అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి కాసేపట్లో 10 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆయన వస్తాడు లేదనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ దూరంగా ఉండమన్న పార్టీ అధిష్టానం ఆదేశించింది కాబట్టి దానికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటాడా లేదా అసెంబ్లీ సమావేశాలు కాబట్టి బడ్జెట్ సెషన్స్ కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ సమావేశాలకు వస్తారా, పార్టీ ఇంకా తనపైన ఎలాంటి క్రమశిక్షణ చర్యలు గురించి ప్రకటన చేయలేదు కాబట్టి ఈవిడ అసెంబ్లీకి హాజరవుతారా అనే దానిపైన పరికాసేపట్ల క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన అసెంబ్లీ వేదిక అసెంబ్లీలో తన చైర్ నుండి కూర్చున్నటువంటి వీడియో కాల్లో మాట్లాడిన ఆ వీడియో వైరల్ అవడంతో అసెంబ్లీ వర్గాలు ప్రభుత్వంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అసెంబ్లీలో సాధారణంగా ఎమ్మెల్యేనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో ఫోన్ మాట్లాడడం కానీ కనీసం ఫోన్ రింగ్ అవ్వడం కూడా జరగకూడదు. కానీ ఏకంగా అసెంబ్లీ నుండి వీడియో కాల్ చేసినటువంటిది నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఇంకా ఇష్యూ పెద్దదవుతుందనే భావనలో ఆయన దూరంగా ఉండే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి కాసేపట్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే అరవ శ్రీధర్ వ్యవహారం అయితే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది కాబట్టి ఇటు పార్టీ నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయనుకోవచ్చు? దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసాయా? అంటే పార్టీ దాదాపు 15 రోజులు అయిపోతున్నా పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తుంది. కానీ విచారణ కమిటీ ఇంకా
కాలయాపన చేస్తుంది, విచారణ పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే 3-4 తేదీల్లో విచారణ కమిటీ రైల్వే కోడూరు వెళ్లి అక్కడ విచారణ జరిపింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివరణ కూడా తీసుకున్న నేపథ్యంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పటికే విచారణ కమిటీ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో నివేదిక వచ్చిన తర్వాత పార్టీని సస్పెండ్ చేయడమా, పార్టీ నుండి ఎలాంటి చర్యలు ఉంటాయని దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇంకా నివేదిక ఇవ్వలేదు కాబట్టి పార్టీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు కాబట్టి తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు రావడానికి అర్హుడిని కాబట్టి అనే ఉద్దేశంతో ఒకవేళ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేకపోతే ఏం చేస్తారని దానిపైన మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. అసెంబ్లీ సమావేశాలకు రావద్దని కానీ లేకపోతే రావాలని కానీ పార్టీ నుండి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఎమ్మెల్యేకి ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం ఆయన అసెంబ్లీకి వస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి కాసేపట్లోనే దీనిపైన స్పష్టత వస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.